పూర్వం పెద్దలు మంజరికి దాసులై మల్లెపూల ఈయన కూడా వచ్చాడా? కుర్ర కుంకలకి మాతో పోటీనా? చా బహదూర్ గారు ఇంకా తమరిదే గొప్పలు అనుకుంటున్నారు. ఇంతకి ఏం తెచ్చారో చూడు. అబ్బా అబ్బో చాలా పెద్ద గొలుసే తెచ్చాడండి. ఇది నిజం బంగారమేనా? మీ తాహ తింతేనా? కాసులో పేర్లు పెట్టుకొని కూర్చున్నాం ఇక్కడ. అబ్బా పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు కూడా వచ్చారన్నమాట. పొలానికి పూలకి తేడా తెలుసుకోవాలి. మరి పొలానికి గట్లేసుడు కాదు, మంజరిని గెలవడం అంటే. ఓహో అబ్బా దళారులు కూడా వచ్చారు. చిచి దేశానికి దరిద్రం పట్టింది. పూటకి గతి లేదు కానీ పెళ్ళికి పల్లకి కావాలన్నాడంట. అయినా మీ గురించి నాకెందుకులే, నాకొస్తు నేను వచ్చిన. రసికరాజులకు స్వాగతం. ఎవరు గొప్ప వారికే పక్క. శెట్టి గారు తొందరపడుతున్నట్టున్నారు. అందరినీ పంపించేయమంటారా? నీది ఆలస్యం. ఏం చేస్తున్నారు? మిగతా బావల మనసు చూడాలి కదా. అందరివి ఇంచుమించు సమానమే. నిర్ణయం ఎలా? పనిచేస్తే పరువుకి పరీక్ష పడితే పరీక్షగా పెట్టుకో. వయసులో ఉంది నేనేగా. వేగులారా, బావల పరువు గురించి ఆరా తీసి వేగిరన్ రండి. వేగుల ఆరాలో అప్పటికి ఏ బలహీనతలు లేని ప్రజలు ఏ స్వార్థం లేకుండా దానం చేసే నరసింహ అనే 2 ఎకరాల రైతు గొప్పవాడు అని చెప్పారు. స్వార్థం లేకుండా దానం చేస్తే గొప్పోడైపోతాడా? పక్క దక్కే ఋషుడిక్కడ లేడనుకుంటా. వసంతకాలం వరకు గడువు. అప్పట్లోగా మీలో ఎవరు గొప్ప తేల్చుకోండి. వసంతకాలం దాకా కావాలా? ఆ పైన నరసింహానికి కబురెళ్తుంది. సరే ఏం చేస్తాం? గడువుల్లోగా ఎలాగైనా గొప్ప అనిపించుకోవాలని పెద్దలు రకరకాల దానాలు మొదలుపెట్టారు. వస్త్రదానమని, సరుకుల దానమని, అన్నదానమని, చివరికి మద్యం కూడా దానం అయిపోయింది.
రోజు రోజుకి పోటీ పెరిగిపోయింది. ప్రజలు వృత్తులు మానేసి ఉచితానికి మద్యానికి బానిసలయ్యారు. ఇదంతా చూస్తున్న మంచితనానికి పిచ్చెక్కినట్టయింది. వసంతకాలం రానే వచ్చింది. వసంతకాలం వచ్చింది, అమ్మాయి రాదే. ఏం శెట్టి గారు, ఈసారైనా గెలుస్తారా లేక పస్తేనా? నీదే ఆలస్యం. మళ్ళీ పూలతోనే ఆడుకుంటున్నారు శెట్టి గారు. అరే పట్టి జారిపోయింది, కట్టన గట్టిగా. ఇది పెట్టి సరిపెట్టుకుంటారా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఈసారి వేగుల ఆరాలో వ్యసనాలకు బానిసలైన ప్రజలు సారా అందించిన చెంగల్ రాయుడుని గొప్పోడన్నారు. సాధించావు చెంగల్ రాయుడు బావా. పోటీలో గెలిచిన చెంగల్ రాయుడు మంజిరి దక్కిందని మద్యం పంపిణీ మానేస్తే మిగిలిన వారు ఉపయోగం లేని దానం వృధా అని మానేశారు. 60 బస్తాల బియ్యం, పప్పులు, ఉప్పులు ఉచితంగా ఇచ్చినా చివరికి సారా కాసుకున్న వాడికే పనేది. రేపటి నుంచి ధరలు 2 కాదు 3 పెంచుతాడు ఈ శెట్టి. సుఖాలకి అలవాటు పడ్డ ప్రజలకి నరకం మొదలైంది. దొంగతనాలు పెరిగాయి, హత్యలు మొదలయ్యాయి. ఈ రావణ కాష్టంలో మంచితనానికి మరణం తప్పలేదు. నరసింహం కూడా హత్యకి గురయ్యారు. ఆయన కొడుకునైనా నేను ఆ గొడవల్లోనే గుడ్డివాడినయ్యాను. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. పురాణాల్లో ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడి అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే పట్నం నుండి చదువు పూర్తి చేసుకొచ్చిన పెద్దయ్య తండ్రి చెంగల్ రాయుడి స్వార్థాన్ని ఊరి పెద్దల్ని నిలదీశాడు. ఈ గొడవల్లో ఒంటరి వాళ్ళైన మాలాంటి వాళ్ళందరినీ చేరదీసి పెద్దయ్య రామాలయం మొదలుపెట్టారు. మాకు దేవుడయ్యాడు. స్వార్థంతో చేసిన దానం ఈరోజు కాకపోయినా రేపు చెడు చేస్తుందని, తన పరిధిలో దానం ఇచ్చే వారికి స్వార్థం ఉండకూడదని నియమం పెట్టుకున్నాడు. కాలం గడిచే కొద్దీ ఈ నియమానికి పరీక్ష పెరిగింది. పెద్దయ్య ఆస్తి కరిగిపోయింది. దాతలు కరువయ్యారు. పెద్ద ఆయనకున్న మంచి పేరును వాడుకుని రాజకీయాల్లో ఎదగాలని మీ అబ్బాయి కూడా ఎంత కావాలంటే అంత ఇస్తాను, రామాలయం పేరు తీసేసి మా నాన్నగారి పేరు పెట్టమని అడిగాడు. పెద్దాయన కాదన్నాడు. అది మీ అబ్బాయికి నచ్చలేదు. పెద్దయ్య ఇవాళ రేపు అన్నట్టున్నాడు, మేము మీ అబ్బాయిని ఆపలేము. ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరేమన్నా చేయగలుగుతారేమోనన్న ఒకే ఒక ఆశతో వచ్చాను. చేయగలిగితే ఏమన్నా చేయండి, లేకపోతే ఆఖరిగా ఒక్క మాట. నాయకులు 3 రకాలు. నేనున్నానని నిలబడి సమాజాన్ని నడిపించేవాడు మొదటి రకం. గెలిచిన మర్నాడే సమాజాన్ని నీ చావు నువ్వు చావుమని తన సుఖాన్ని చూసుకునేవాడు రెండో రకం. వెంబడే వస్తుంది కదా అని సమాజంతో వ్యభిచారం చేయించేవాడు మూడో రకం. మీ అబ్బాయి ఏ రకం నాయకుడు అవ్వాలనుకుంటారో మీ ఇష్టం. ఏరా రిపోర్ట్ మిస్ అయిందేంటి? మీకు పెళ్లి కార్డు రాలేదా? పెళ్లి కార్డా? రాము సార్ ఇక్కడ జానకితో పెళ్లికి రెడీ అయిపోయారు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? రాము వెడ్ జానకి ఎట్ టెంపుల్. గుడ్ బై. పూరి ఇస్ వెయిటింగ్. రైట్, వీళ్ళ వల్ల కాదు కానీ మన వే రోజుల నుంచి నువ్వు నలుగురిని తీసుకెళ్ళి రాముగాడి సంగతి చూడు. ఆ జానకి సంగతి, ఆ బావగాడి సంగతి నేను చూస్తా. ఏంటే నువ్వు మీ అన్నయ్యగాడు డ్రామా చేస్తున్నారా? ఇప్పుడు నిన్ను తీసుకెళ్తా. ఆ రాముగాడు మీ అన్నయ్యగాడు ఏం తారో చూస్తా. ఏంటి క్లైమాక్స్కి వచ్చామా రాజా? అవును శ్రీ. చూడు రాజా, క్లైమాక్స్ ఫైట్ అన్నాక ఒక 100 మంది తెల్లరోడిలు,
100 మంది నల్ల రోడేలను పెట్టి తీయకపోతే నేను ఒప్పుకోనయ్యా. ఇది చిన్న సినిమా శ్రీ, అసలు మనం క్లైమాక్స్ ఫైట్ తీయట్లా, కొంచెం సింపుల్ గా వెళ్దామని. రాజా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఫైట్ లేకపోతే తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతారయ్యా. నీకు సిచ్యువేషన్ కూడా ఉంది, యూజ్ ఇట్ యా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ కోసం ఒక ఫైట్ డిజైన్ చేస్తా. శివరాన్ని పరువు కాపాడాలరా. చల్. అబ్బో, లైట్ వేసి ఫైట్ అంటావేంటి రాజా? 2 కోట్లకు లైట్ గా ఫైట్ వస్తుందా నీ? ఇది లైట్ ఫైట్, అసలు క్లైమాక్స్ ఇది. ఇండియా వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నావా? ఆపడానికి కాదు, ఒకసారి ఆలోచించమని అడగడానికి వచ్చాను. ఏంట్రా ఆలోచించేది? ఆ ముసలాడు మూలన పడ్డ సిద్ధాంతాలు వదిలిపెట్టి నేనడిగింది ఆలోచించుంటే రేపు ఎలక్షన్స్లో గెలవగానే ఆ పాతిళ్ళు పడేసి పెద్ద బిల్డింగ్ కట్టించుండేవాణ్ణి. మరి ఓడిపోతే? అయినా నీకు కావాల్సిన రామాలయం కాదు, పెద్ద అయినా ఆయన పేరుతో పడే ఓట్లు. నీ గెలుపు, నీ ఓటమి అంతా నీ స్వార్థమే. ఉపయోగం లేని మంచితనం ఎవ్వడికి అవసరం లేదురా. అందుకే కళ్ళు లేని నీ బాబు తప్ప కళ్ళున్నవాడెవడు ఆ రామాలయం వైపు చూడ్డం లేదు. అంతా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, ఎదగడం అంతే. నిజమే, కానీ పాపం ముసలానికి ఏం తెలుసు ఈ లోకంలో స్వార్థం లేని మనుషులు ఇంకా లేరని, ఆశపడటం అనవసరం అని. నువ్వు రాజకీయాల్లోకి ఎదగాలనే స్వార్థంతో రామాలయానికి 50 లక్షలు ఇవ్వడానికి చూసావు. నేను మా నాన్నకి ఇచ్చిన మాట కోసం రామాలయాన్ని, పెద్ద ఆయన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే స్వార్థంతో ప్రేమించిన నీ చెల్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కొందరి స్వార్థం రామాలయం పుట్టుకకు కారణం అయితే నీ స్వార్థం అదే రామాలయం చంపేసింది. పెద్ద ఆయన ఇంక లేరు. ఇక్కడ జరుగుతున్న దానికి 2 పరిష్కారాలు. 1 నేను డబ్బు సంపాదించడం, లేదా 2 నీ మార్పు. కానీ ఈ 2 కాలంతోనే ముడిపడి ఉన్నాయి. ప్లాన్ చేస్తే రావు. కానీ అదే కాలం చెడువైపు తొందరపడుతోందని గ్రహించలేదు. పెద్ద ఆయన కోల్పోయాం. ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు కాకుండా ఉండాలంటే అది ఒక నీ వల్లే జరుగుతుంది. ఆలోచించు. నువ్వు నీ బాబుకు మళ్ళీ పనికిరాని కథలు చాలా చెప్తున్నావు. అయినా నాకు కావాల్సింది ఒక్కటే, నేను ఎదగాలి, నా ఫ్యామిలీ పేరు నిలబెట్టాలి, అంతే. పేరా? ఇలాగా? తల్లి జన్మనిస్తే తండ్రి దారి తప్పకుండా ఎదిగేలా చూస్తాడంటారు. కానీ తండ్రి పేరు చెప్పి దారి తప్పిన నిన్ను ఇప్పుడు నీ తల్లే మార్చాలి. చంప చెల్లు అనిపించాయినా. ఎవరు? ఎవరిది? కాకి మారినట్టున్నాడు మనిషి. కాలం ఎన్ని మార్పులైనా తెస్తుంది. ఠాంగే గారు హిస్టరీ క్రియేట్ చేసేటట్టున్నారు సార్. ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్. అవునా? వింటానికి ఎంత అందంగా ఉందండి. వస్తాను సార్. సక్సెస్ పార్టీ అది యుఎస్ లో ప్లాన్ చేయండి సార్. అది మన ఫ్యామిలీ చూద్దాం అంటున్నారు. నువ్వు పద రాజా. గుడ్ నైట్ సార్. రాజా, టుమారో విల్ గో త్రూ మినిట్స్. ఎస్ సార్. ఓకే సార్. సార్ బాయ్. బాయ్. డాంగే గారికి భలే కథ చెప్పు. చేప చిక్కాలంటే ఎర్రచాలు, మరి డాంగే చిక్కాలంటే రాజా. 50 days US లో 10 days ఇండియాలో 50 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఒక ఐటమ్ సాంగ్ బాలు గారు పాడిన పాట.
ఇవన్నీ 2 కోట్లకు వస్తాయంటే నువ్వెలా నమ్మావురా? 2 అని చెప్పడం 20 ఈడ్ చేయడం. అమ్మన రాజా, అట్లీస్ట్ డాంగగా లక్కీ 20 దగ్గర ఆపు. అన్లిమిటెడ్ చేయాలా? ప్లాన్ అదే. చిన్న సినిమా, అన్లిమిటెడ్ బడ్జెట్. రాజా 365 డేస్ ఫంక్షన్ 25 lakhs పీపుల్ మధ్యలో విజయవాడలో చేద్దాం. వి మస్ట్ సెలబ్రేట్ ద విక్టరీ. జస్ట్ జోక్. ఇది అన్లిమిటెడా విక్టరీయా? కావాలంటే ఒక కోటి అడుగుదాం. నాకు 25%. గడ్డి తినాలంటే చాలా దొరికేది. ప్రాణం పోయినా పెద్దయ్య తప్పు చేయడు. గడ్డి తినేది మీరే. ఓహో, పంతులు గారా. కుళ్ళిపోయిన కొబ్బరికాయ పారేయడానికి తప్ప ప్రసాదానికి పనికిరాదు. ఒకసారి రాజకీయ నాయకుడి కన్ను పడ్డాక అది ఆడికి తప్ప ఇంకెవ్వడికి పనికిరాదు. నాకు మమ్మల్ని వదిలేయండి సార్. చూస్తారేంట్రా, సినిమా అయిపోయింది, తెరదించేసాం. సరుకు బండెక్కించేయండి. వాళ్ళని ఆగమనండి సార్. మీలాంటి వాళ్ళు కూడా తప్పు చేయమని బలవంతం చేయడం పద్ధతి కాదు సార్. మీ కాలు పట్టుకుంటాను సార్, మీ కాలు పట్టుకుంటాను. కామనేరా, కానివ్వండి. కాకి నువ్వని చెప్పు కాకి. పెద్దయ్య, పెద్దయ్య మీరన్న చెప్పండి పెద్దయ్య. మాట్లాడరేంటి పెద్దయ్య? వాడు పగపట్టి చాలా దూరం వెళ్ళాడు. కాకి పెద్దయ్య, వాడి బాబు పేరో బామ్మ పేరో ఏదో ఒకటి పెట్టుకుని చచ్చేవాడు. ఈయన గారి చేదస్తంతో పిల్లలకి శిక్ష పడింది. అయ్యయ్యో, నారాయణ నారాయణ, పెద్ద ఆయన పడిపోతున్నాడు, రావయ్యా. ఎవరు మీరు? రండి, ఇటు కూర్చోండి. మీతో పని ఉండొచ్చాను. చెప్పండి, ఏం కావాలి మీకు? నా మీదకి వచ్చి దమ్ములేక రామాల మీదకి వెళ్తాడంట. నేను ముందే చెప్పాను కదరా, నన్ను రెచ్చగొట్టొద్దు. మళ్ళీ ఏం జరిగింది? ఇడు నా మీద కోపం పెద్ద మీద చూపిస్తున్నాడు. రాము, రాయ్, రేపు కనుక పిల్లలు వెనక్కి రాలేదో నీ సంగతి చూస్తా. యూజ్ లేదు, ప్లీజ్ రాము పద. జానకిని వదిలేయడానికి నీకేం కావాలో చెప్పు. నీకు జానకి కావాలి, ఆ విశ్వనాథ్ గడిగా రామాలయం కావాలి. మేమేరా ఇక్కడ తెరిచి కూర్చున్నాం. నాకు జానకి కావాలి, ఫైనల్. నీకు చేతనైతే ఆ విశ్వనాథ్ గడి చేత రామాలయం వదిలిపెట్టి మా పెద్ద ఆయన కాలు పట్టుకునేలా చేయి. జానకిని వదిలేస్తా. నీకు బోనస్ కూడా, నేను ఈ అమెరికా వదిలి వెళ్ళిపోతాను. నువ్వు టికెట్ బుక్ చేసుకో, నీ పని అయిపోయినట్టే. తేడా ఏదైనా జరిగిందో పనోడి జీతం కొట్టేయడం నీ లక్షణమేమో కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఈ రాముగాడి లక్షణం. ఓడినా గెలిచినా రాజకీయం అనే ఆటలో పోటీ ఉండాలరా. ఆ రాముగా నేను చేయలేక ఇలా పనికిమాలిన బేరాలు తెస్తున్నావా? మన వాళ్ళు వాడి పని మీదే ఉన్నారు, అందుకే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. అంటే ఆట ఆడకుండా పోటీ పడకుండా ఎక్స్ట్రా ప్లేయర్ లాగా కూల్ డ్రింకులు వాటర్ బాటిల్స్ అందిస్తున్నావు అన్నమాట. జానకి నీ గురించి కరెక్ట్గానే చెప్పిందిరా, నువ్వెందుకు పనికిరాని వెదవ్వని. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఛా, నేను ఇండియా వెళ్ళి రామాలయం సంగతి చూసొస్తా. నువ్వు ఆ రాముగాడి సంగతి చూడు, లేదంటే నీ సంగతి నేను చూడాల్సి వస్తుంది. అసలు ఏం చేస్తున్నారు మీరు? శత్రువులు మనకన్నా చాలా. ఇప్పుడు నన్ను ఎవరైనా వేసేసారనుకో ఏం జరుగుద్దిరా? ఏముంది బావా, ఇక నీ షాప్లో నేను మేనేజ్ చేస్తా. ఆ తరువాత ఏదైనా బలిసిన పార్టీని చూసి పెళ్లి చేసుకుంటాను. ప్లాన్ బానే ఉందిరా, అందుకే ఈ గేదెలు కాసే వాళ్ళని తీసుకొచ్చావా? వాళ్ళ కోసం సిబిఐ FBI వాళ్ళు తిరుగుతుంటే మాట్లాడితే సిబిఐ వాళ్ళు FBI వాళ్ళు తిరుగుతున్నారంటావు, నీకెలా తెలుసురా?
కాఫీ షాప్కి వచ్చారు బా వాళ్ళు. వచ్చి ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారని అడిగారు. ఆ తర్వాత బావా నేను కాఫీ తాగుతుంటే ఇందుకు కాదురా భారతదేశం పడింది. ఈ నా కొడుకులు పక్కన ఉన్న సిబి వాళ్ళు చూడలేకపోయారు. ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? లేదు. పైకెళ్ళు. నేను పైకి వెళ్తా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కదిలేరా కాల్ చేస్తా. బయట మా వాళ్ళని చూడలేదా? సైగ చేస్తే సఫా చేస్తారు. విషయం ఏంటో చెప్పు. మీలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉంటే కంఫర్ట్గా ఉంటుందని. కంఫర్ట్ కావాలంటే కాస్ట్ అవుతుంది. కాంటాక్ట్ నంబర్ 984880. ప్లీజ్ స్పెల్ ఇట్ ఫర్ మీ. అందుకే జోక్ చేశా. 5136044708. గుడ్. కాంటాక్ట్లో ఉంటా. నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీ నెంబర్ మాడితే అప్డేట్ చేయండి. మీరు చాలా స్మార్ట్ సుమి. ఆ విషయం మా బావకు తప్ప అందరికీ తెలుసు. ఏంటి బావా? ఏదిరా ఆ సిబిఐ FBI ఫోన్ కార్డ్? నువ్వు ఇలా అడుగుతావనే నేను జాగ్రత్త పెట్టుకున్నాను. ఇదిగో. అది సిబిఐ FBI ఫోన్ నెంబర్ కాదు కదరా. కాఫీ కావాలా, టీ కావాలా? కర్రలు కావాలా? మార్కెటింగ్. ఆగండి సార్. ఇప్పుడు మీ సేల్స్ వీక్గా ఉన్నాయనుకోండి, మీరేం చేస్తారు? మార్కెటింగ్. మేము అంతే. వర్క్ లేదు, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మావాడే ఈ బ్రిలియంట్ ఐడియా ఇచ్చాడు. మరి ఈ కార్డు సిబిఎఫ్బి అది కాదా? రేయ్, ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ కార్డు FBI వాళ్ళది కాదా అని అడుగుతావేంట్రా? కొంచెం వాడు. మరి ఆ రోజు వచ్చిన వాళ్ళు? నా వల్ల కాదురా, నువ్వు చెప్పు. సిబిఐ FBI ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు. చూస్తే ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి. చెయ్యను. ఏ ఎందుకు? మొహానికి గుడ్డ కట్టేస్తుంటే ఎట్టా చెప్పేది? ఇప్పుడు ఇప్పుడు చెప్తా. మీకు ఇది కావాలంటే నాకు ఇది కావాలి. ఇంకో కాపీ ఉందా? లేదు బాస్. $5 అవుద్ది. $2 ఇస్తా. 2.5 ఫైనల్. ఇందా. మీరు సిబిఎఫ్బిలో లేరు. మరి శనగలు పకోడీలు అమ్ముకునే వాళ్ళు మళ్ళీ ఉన్నారు. అమ్మ దొంగన వెళ్ళారా? చూసావు బావ నేను ఎంత దమ్ చేశారో. నెక్స్ట్ 48 అవర్స్ ఆ రాముగాడు ఏం చేస్తున్నాడనేది నెక్స్ట్ నాకు గంటకి రిపోర్ట్ కావాలి. ఇందులో ఏదైనా తేడా వచ్చిందో నీకు పడతా పెద్ద పెద్ద కర్రలు. చేస్తారుగా? ఎవడో వీళ్ళకి వీసా ఇచ్చింది? నీకు ఇచ్చిన వాళ్ళే. ఏం కావాలి మీకు? రామాలయాన్ని మీ అబ్బాయి నుండి రక్షించండి. ఈ సమస్య మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రశాంతమైన ఒక పల్లెటూరు. నేటి రాజకీయ నాయకులు అధికారానికి దాసులైతే నాటి రామాపురం పెద్దలు మంజరికి దాసులై మల్లెపూల ఈయన కూడా వచ్చాడా? కుర్ర కుంకలకి మాతో పోటీనా? చా బహదూర్ గారు ఇంకా తమరిదే గొప్పలు అనుకుంటున్నారు. ఇంతకి ఏం తెచ్చారో చూడు. అబ్బా అబ్బో చాలా పెద్ద గొలుసే తెచ్చాడండి. ఇది నిజం బంగారమేనా? మీ తాహ తింతేనా? కాసుల పేర్లు పెట్టుకొని కూర్చున్నాం ఇక్కడ.
అబ్బా పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు కూడా వచ్చారన్నమాట. పొలానికి పూలకి తేడా తెలుసుకోవాలి మరి. పొలానికి గట్లేసుడు కాదు, మంజరిని గెలవడం అంటే. ఓహో అబ్బా, దళారులు కూడా వచ్చారు. చిచి, దేశానికి దరిద్రం పట్టింది. పూటకి గతి లేదు కానీ పెళ్ళికి పల్లకి కావాలన్నాడంట. అయినా మీ గురించి నాకెందుకులే, నాకొస్తే నేను వచ్చిన. రసికరాజులకు స్వాగతం. ఎవరు గొప్ప వారికే పక్క. శెట్టి గారు తొందరపడుతున్నట్టున్నారు. అందరినీ పంపించేయమంటారా? నీది ఆలస్యం. ఏం చేస్తున్నారు? మిగతా బావల మనసు చూడాలి కదా. అందరివి ఇంచుమించు సమానమే. నిర్ణయం ఎలా? పనిచేస్తే పరువుకి పరీక్ష పడితే పరీక్షగా పెట్టుకో, వయసులో ఉంది నేనేగా. వేగులారా, బావల పరువు గురించి ఆరా తీసి వేగిరన్ రండి. వేగుల ఆరాలో అప్పటికి ఏ బలహీనతలు లేని ప్రజలు ఏ స్వార్థం లేకుండా దానం చేసే నరసింహ అనే 2 ఎకరాల రైతు గొప్పవాడు అని చెప్పారు. స్వార్థం లేకుండా దానం చేస్తే గొప్పోడైపోతాడా? పక్క దక్కే ఋషుడిక్కడ లేడనుకుంటా. వసంతకాలం వరకు గడువు. అప్పట్లోగా మీలో ఎవరు గొప్ప తేల్చుకోండి. వసంతకాలం దాకా కావాలా? ఆ పైన నరసింహానికి కబురెళ్తుంది. సరే, ఏం చేస్తాం? గడువుల్లోగా ఎలాగైనా గొప్ప అనిపించుకోవాలని పెద్దలు రకరకాల దానాలు మొదలుపెట్టారు. వస్త్రదానమని, సరుకుల దానమని, అన్నదానమని, చివరికి మద్యం కూడా దానం అయిపోయింది. రోజు రోజుకి పోటీ పెరిగిపోయింది. ప్రజలు వృత్తులు మానేసి ఉచితానికి, మద్యానికి బానిసలయ్యారు. ఇదంతా చూస్తున్న మంచితనానికి పిచ్చెక్కినట్టయింది. వసంతకాలం రానే వచ్చింది. వసంతకాలం వచ్చింది, అమ్మాయి రాదే. ఏం శెట్టి గారు, ఈసారైనా గెలుస్తారా లేక పస్తేనా? నీదే ఆలస్యం. మళ్ళీ పూలతోనే ఆడుకుంటున్నారు శెట్టి గారు. అరే పట్టి జారిపోయింది, కట్టన గట్టిగా. ఇది పెట్టి సరిపెట్టుకుంటారా?
నాకు నువ్వంటేనే ఇష్టం. ఈసారి వేగుల ఆరాలో వ్యసనాలకు బానిసలైన ప్రజలు సారా అందించిన చెంగల్ రాయుడుని గొప్పోడన్నారు. సాధించావు చెంగల్ రాయుడు బావా. పోటీలో గెలిచిన చెంగల్ రాయుడు మంజిరి దక్కిందని మద్యం పంపిణీ మానేస్తే మిగిలిన వారు ఉపయోగం లేని దానం వృధా అని మానేశారు. 60 బస్తాల బియ్యం, పప్పులు, ఉప్పులు ఉచితంగా ఇచ్చినా చివరికి సారా కాసుకున్న వాడికే పని అయింది. రేపటి నుంచి ధరలు 2 ఇంతలు కాదు 3 ఇంతలు పెంచుతాడు ఈ శెట్టి. సుఖాలకి అలవాటు పడ్డ ప్రజలకి నరకం మొదలైంది. దొంగతనాలు పెరిగాయి, హత్యలు మొదలయ్యాయి. ఈ రావణ కాష్టంలో మంచితనానికి మరణం తప్పలేదు. నరసింహం కూడా హత్యకి గురయ్యారు. ఆయన కొడుకునైనా నేను ఆ గొడవల్లోనే గుడ్డివాడినయ్యాను. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. పురాణాల్లో ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడి అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే పట్నం నుండి చదువు పూర్తి చేసుకొచ్చిన పెద్దయ్య తండ్రి చెంగల్ రాయుడి స్వార్థాన్ని ఊరి పెద్దల్ని నిలదీశాడు. ఈ గొడవల్లో ఒంటరి వాళ్ళైన మాలాంటి వాళ్ళందరినీ చేరదీసి పెద్దయ్య రామాలయం మొదలుపెట్టారు. మాకు దేవుడయ్యాడు. స్వార్థంతో చేసిన దానం ఈరోజు కాకపోయినా రేపు చెడు చేస్తుందని తన పరిధిలో దానం ఇచ్చే వారికి స్వార్థం ఉండకూడదని నియమం పెట్టుకున్నాడు. కాలం గడిచే కొద్దీ ఈ నియమానికి పరీక్ష పెరిగింది. పెద్దయ్య ఆస్తి కరిగిపోయింది. దాతలు కరువయ్యారు. ఉన్నదంతా ఊడి చేసుకుని ఊర్వంక చూస్తారా? పెద్ద ఆయనకున్న మంచి పేరును వాడుకుని